అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగా మనకి ముందుగా గుర్తొచ్చేది పానకం, వడపప్పు, చనువిడి. నేను చెప్పిన కొలతలతో మీరు గనక పానకం తయారు చేసుకుంటే గ్లాసులు గ్లాసులు ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది. ముందుగా 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ యాలకులు మిక్సీ పట్టుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఒక బౌల్‌లో వాటర్ పోసుకొని అందులో మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని 2 స్పూన్స్ వేసుకోవాలి. అలానే 3 స్పూన్స్ బెల్లం కూడా వేసుకొని బాగా కరగనివ్వాలి. ఇప్పుడు ఈ వాటర్‌ని మొత్తం వడకట్టుకోవాలి. ఇందులో లేత తులసాకులు వేసుకోవాలి. అలానే పెసరపప్పుని ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకొని ఇలా డ్రై చేసుకొని బెల్లం వేసుకోవాలి. అలానే ఇప్పుడు శనివిడి. ఒక కప్ బియ్యపు పిండిలో వరిపిండి అని కూడా అంటారండి. ఒక హాఫ్ కప్ ఇందులో బెల్లం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్.